చూస్తూ ఉండగానే బిగ్ బాస్ సీజన్ 9 చివరికి వచ్చేసింది. మరో 15 రోజులు ఆగితే కంటెస్టెంట్స్ తో పాటు ఈ షో కూడా పెట్టెసర్దుకుంటుంది. అయితే 13వ వారంలో రీతూ చౌదరి ఊహించని విధంగా ఎలిమినేట్ అవ్వడంతో పాపం రీతూ ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఈ బ్యూటీ ఫ్రెండ్షిప్ పేరుతో డేమోన్ పవన్ తో నడిపించిన లవ్ అండ్ రొమాన్స్ చూసేసరికి మంచి స్టఫ్ లా అనిపించింది. కానీ సడన్ గా హౌస్ లో నుండి వెళ్లేసరికి తమకి రీతూ ఇచ్చే స్టఫ్ మిస్ అయిందని తెగ ఫీల్ అవుతున్నారు. అయితే కొందరు మాత్రం రీతూ టాప్ 5 లో ఉండేదని, కానీ ఆమెను కావాలని బయటికి పంపారని సోషల్ మీడియాలో పెద్ద చర్చనే చేస్తున్నారు. మరి రీతూ ఎలిమినేషన్ లో నిజంగా సెటిల్మెంట్ జరిగిందా? అందుకోసమే డేమోన్ పవన్ తో ఇంత సీన్ క్రియేట్ చేసిందా? అసలు రీతూ రియల్ లైఫ్ ఎందుకలా సెన్సేషనల్ అయింది? ఇప్పటివరకు బిగ్ బాస్ ద్వారా ఎంత సంపాదించింది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే రీతూని కావాలని టార్గెట్ చేశారా అనే దానికి మీ సమాధానం ఏంటో కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. ఇక వీడియోలోకి వెళ్తే ముందు రీతూ చౌదరి బిగ్ బాస్ జర్నీ గురించి చూసుకున్నట్లయితే ప్రెసెంట్ బిగ్ బాస్ 14వ వారంలోకి ఎంట్రీ ఇవ్వగా రొటీన్ గా జరిగే కంటెంట్ నడుస్తూనే ఉంది. అయితే గత వారంలో రీతూ చౌదరి హౌస్ నుండి వెళ్ళిపోవడంతో పాపం గురుడు సింగిల్ అయిపోయాడు. అదేనండోయ్ మన డేమోన్ పవన్. మామూలుగా రీతూ బిగ్ బాస్ కి కావాల్సినంత కంటెంట్ ఇవ్వడంతో ఈమె టాప్ 5 లో ఉంటుందని అందరూ అనుకున్నారు. కట్ చేస్తే ఊహించని విధంగా ఎలిమినేట్ అయింది. దీంతో వెనకాలేదో పెద్ద సెటిల్మెంట్ జరిగింది, అందుకే ఆమెను హౌస్ నుండి పంపించారని అందరూ అనుకుంటున్నారు. కానీ నిజానికి అలాంటిదేం లేదు. చివరి క్షణంలో ఆమె ఓటింగ్ కాస్త తక్కువగా ఉండడంతో హౌస్ లో నుండి వెళ్లాల్సి వచ్చింది. ఇక బయటకు వచ్చిన రీతూ ఇంటర్వ్యూస్ లో బాగా బిజీగా మారగా ఈ క్రమంలో ఆమె డేమోన్ పవన్ తో ఉన్న రిలేషన్ ను బయట పెట్టింది. అయితే షో చూసిన వారందరికీ ఈమె డేమోన్ తో ఎంతలా రచ్చ చేసిందో తెలుసు. ఇద్దరు ఒకే దుప్పట్లో దూరడం, అలాగే ఎక్కడ పడితే అక్కడ టచ్లు చేసుకోవడం, ఒకరికొకరు విడిచి ఉండలేకపోవడం, ఇలా ఒకటేంటి కెమెరాల వెనకాల కూడా బానే నడిపించారు. పైగా పలువురు హౌస్ మేట్స్ కూడా వీరి రిలేషన్ గురించి ఓపెన్ కామెంట్స్ చేశారు. కానీ తమ మధ్య లవ్ లేదని, మంచి ఫ్రెండ్షిప్ అని రీతూ చెప్పుకురావడంతో ఆమె మాటలు విన్న వాళ్ళంతా అంటే ఇన్ని రోజులు ఫ్రెండ్షిప్ పేరుతో అంతలా రొమాన్స్ చేశారా అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో డేమోన్ పవన్ తో ఉన్న రిలేషన్ గురించి ప్రశ్న ఎదురవడంతో డేమోన్ పవన్ తో రిలేషన్ ఏంటని అందరూ అడుగుతున్నారు. మాది ప్యూర్ బెస్ట్ ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్. అతడు చాలా జెన్యూన్. అతనితో నాకు చాలా కంఫర్ట్ జోన్ ఉంది. డేమోన్ అంటే నా బెస్ట్ ఫ్రెండ్ అంతే. కాలేజీలో స్కూల్లో ఉండే బెస్ట్ ఫ్రెండ్ లాంటి వాడు. చూసే వాళ్ళకి అలా ఎందుకు అనిపించిందో నాకు తెలియదు. నా గేమ్ నేను ఆడాను, వాడి గేమ్ వాడు ఆడాడు, కానీ ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నాం. కాకపోతే దాన్ని కొంతమంది కావాలనే ఎలివేట్ చేశారు. సంజన మా రిలేషన్ గురించి అలా మాట్లాడడం నాకు నెగిటివ్ అయిందని నేను అనుకోవడం లేదు. అక్కడ చుట్టూ కెమెరాలు ఉంటాయి, లైవ్ నడుస్తూనే ఉంటుంది, మేమేం చేసినా కనిపిస్తుంది. నేను బయట ఎలా ఉంటానో హౌస్ లో కూడా అలాగే ఉన్నాను. అమ్మాయితో ఇలా ఉండాలి, అబ్బాయిలతో ఇలా ఉండాలని అనుకోను. నేను వెరీ పబ్లిక్, అందరితోనూ అలాగే కలిసి తిరుగుతా. ఇంకా డేమోన్ పవన్ తో లవ్ ట్రాక్ పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉండొచ్చని నేను అలా చేయలేదు. హౌస్ లో ఉన్నప్పుడు పక్కాగా ఎవరితో ఒకరితో మనం కనెక్ట్ అవుతాం. అందుకు డేమోన్ పవన్ తో నేను కనెక్ట్ అయ్యాను. ఫ్రెండ్షిప్ బాండ్ ఏర్పడింది. ఆ అబ్బాయి చాలా మంచోడు. ఆ కంఫర్ట్ జోను ఫ్రెండ్షిప్ తో చూసే వాళ్ళకి అలా అర్థమైంది. ఏదేమైనా ఫైనల్ గా డేమోన్ పవన్ టాప్ 5 లో ఉండాలని కోరుకుంటున్నా. అతనే టైటిల్ గెలవాలని కూడా కోరుకుంటున్నా అని అనగా ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ అయితే వైరల్ అవ్వడంతో మరి ఫ్రెండ్షిప్ లో అలా కూడా చేస్తారా అంటూ తమ మధ్య జరిగిన కొన్ని వీడియోస్ క్లిప్స్ ని తీస్తూ ఏకిపారేస్తున్నారు. ఇదంతా ఇలా ఉంటే రీతూ చౌదరి బిగ్ బాస్ ద్వారా బానే మూటగట్టుకుందని తెలుస్తుంది. ఆమెకి బిగ్ బాస్ వారానికి 2 లక్షలకు పైగా ఇచ్చినట్టు తెలియగా ఈ లెక్కన 13 వారాలు బిగ్ బాస్ లో ఉన్నందుకు సుమారు 35 లక్షల రూపాయలు పైగా రీతూ చౌదరి సంపాదించినట్టయితే తెలుస్తుంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలి. ఇక రీతూ చౌదరి పర్సనల్ విషయానికి వస్తే ఆమె అసలు పేరు వచ్చేసి వామన్ దివ్య. ఈమె 1995 డిసెంబర్ 25న తెలంగాణలోని ఖమ్మంలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి పేరు శేఖర్ చౌదరి, తల్లి పేరు దుర్గా చౌదరి. రీతూకి జతిన్ చౌదరి అనే అన్నయ్య కూడా ఉన్నాడు. అయితే రీతూ తండ్రి తన ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ కి రావడంతో వాళ్ళంతా ఇక్కడే సెటిల్ అయ్యారు. ఇక రీతూ చౌదరి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ స్కూల్లో తన స్కూలింగ్ ని కంప్లీట్ చేయగా సెయింట్ మేరీస్ కాలేజ్ లో డిప్లొమా కంప్లీట్ చేసింది. తర్వాత గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసింది. అయితే రీతూకి చిన్నప్పటి నుంచి యాక్టింగ్, డాన్స్ వంటివి బాగా ఇంట్రెస్ట్ ఉండేవి. దీంతో ఆమె పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయడంతో రీతూ తన చదువులకి పుల్ స్టాప్ పెట్టి సినిమా ఛాన్సుల కోసం ట్రై చేయడం మొదలుపెట్టింది. అయితే సినిమాలలో ఎవరూ ఛాన్సులు ఇవ్వకపోవడంతో తనకి తెలిసిన ఒక మేనేజర్ ద్వారా 2012లో ఖుషీ టీవీలో యాంకర్ గా చేసింది. అలా ఒకవైపు యాంకర్ గా చేస్తూనే మరోవైపు సీరియల్స్ లో ట్రై చేయగా ఆ సమయంలో ఆడది ఆధారం సీరియల్లో ఒక చిన్న పాత్రలో నటించే అవకాశం వచ్చింది. అయితే తెలుగు సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో ఈమె పేరెంట్స్ తమిళ ఇండస్ట్రీకి పంపించి అక్కడ ట్రై చేయించగా
చేయగా విజయ్ తలపతి చేసిన తలైవా మూవీలో రీతూ చౌదరికి ఒక చిన్న పాత్ర చేసే ఛాన్స్ వచ్చింది. కానీ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆమె పాత్రకి ఎలాంటి గుర్తింపు రాలేదు. దీంతో అవకాశాలు కూడా రాకపోవడంతో మళ్ళీ హైదరాబాద్కి వచ్చి తెలుగులో ట్రై చేయగా స్టార్ మ్యూజిక్లో యాంకర్గా చేసే ఛాన్స్ వచ్చింది. అయితే ఆ సమయంలో రీతూ తండ్రి రాజకీయాల్లో బాగా మక్కువ చూపించడంతో టీడీపీలో కార్యకర్తగా జాయిన్ అయ్యాడు. ఆ సమయంలోని రీతూ తండ్రికి చీమకుర్తి శ్రీకాంత్ అనే రియల్ ఎస్టేట్ బ్రోకర్ పరిచయం అవడంతో అతడు పదే పదే వాళ్ళ ఇంటికి వస్తూ ఉండేవాడు. అలా రీతూకి కూడా అతనితో పరిచయం ఏర్పడింది. అయితే రీతూ యాంకర్గా ఉన్నప్పుడే యాంకర్ ప్రదీప్తో పెళ్లి చూపులు షోలో పాల్గొనే ఛాన్స్ వచ్చింది. అలా అప్పటి వరకు రీతూ ఎన్ని మూవీస్ సీరియల్స్ చేసినా రాని గుర్తింపు ఈ షో ద్వారా రావడంతో మౌనమే ఇష్టమనే మూవీలో ఈమెకి హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ 2019లో రిలీజ్ అయి ఫ్లాప్ అవ్వడంతో మళ్ళీ సీరియల్స్ బాట పట్టగా అలా సూర్యవంశం సీరియల్తో తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి గిరిజా కళ్యాణం, అర్ధాంగి అనే సీరియల్స్లో చేసింది. ఆ తర్వాత గోరింటాకు సీరియల్తో కొంత గుర్తింపు తెచ్చుకుంది. ఈ సమయంలోనే ఆమెకి సీరియల్ నటుడు నిఖిల్తో మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ స్టార్ట్ అయింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్గా ఉంటూ తెగ ఫాలోయింగ్ సంపాదించుకోగా ఈ క్రేజ్తో ఆమె ఫారిన్ ఈవెంట్స్లో కూడా పాల్గొని బాగా సంపాదించుకునేది. ఇక ఈ క్రమంలోనే శ్రీకాంత్ రీతూని తరచూ కలవడం, తను రియల్ ఎస్టేట్ చేస్తూ ఆర్థికంగా కూడా బలంగా ఉండడంతో అతనితో మంచి స్నేహం పెరిగి ఆ స్నేహం కాస్త సన్నిహితంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. కానీ వీరి రిలేషన్ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో అతనితో కలిసి మరో ఇంటికి షిఫ్ట్ అయింది. అలా అప్పటి నుండి రీతూ శ్రీకాంత్తో కలిసి బాగా వెకేషన్స్కి వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉండేది. అయితే రీతూ వెళ్ళిపోవడంతో ఇంట్లో వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడడంతో దీంతో రీతూ ఇంట్లో వాళ్ళ ప్రేమను యాక్సెప్ట్ చేశారు. అలాగే పెళ్లి చేసుకోమని చెప్పడంతో శ్రీకాంత్ తన మొదటి భార్యకి విడాకులు ఇవ్వాలనుకోగా అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో దీంతో శ్రీకాంత్ రీతూ 2021లో ఇబ్రహీంపట్నంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అప్పట్లో వీరి ఫోటోలు వైరల్ కాగా అవన్నీ షార్ట్ ఫిల్మ్ కి సంబంధించిన ఫోటోస్ అని రీతూ కవర్ చేసింది. ఆ తర్వాత శ్రీకాంత్ రీతూని బిజినెస్ లో పార్ట్నర్ గా చేసుకోగా ఆ తర్వాత రీతూ మరింత సంపాదించడం మొదలుపెట్టింది. మరోవైపు ఇండస్ట్రీలో కొనసాగడం కోసం జబర్దస్త్, కిరాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్ వంటి షోల్లో పాల్గొని నిఖిల్తో క్లోజ్గా ఉండేది. వార్తలు కూడా హల్చలయ్యాయి. అయినా అదంతా పట్టించుకుని రీతూ సోషల్ మీడియాలో అందాల ఆరబోతలు చేయడంతో ఈమెకి వ్యూహం, డ్రింకర్, సాయి అనే మూవీస్లో సపోర్టింగ్ రోల్స్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్గా ఉన్న ధరమ్ సింగ్ 2023లో రిటైర్ అవ్వగా అలా తాను అవినీతికి పాల్పడ్డాడని ప్రూవ్ అవడంతో ఇతనిపై కేసులు నమోదు చేశారు. దీంతో అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న ధరమ్ సింగ్ రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ సీఎంకి ఒక లెటర్ రాస్తూ విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రికి సంబంధించిన 700 కోట్ల ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ కోసం తనని కిడ్నాప్ చేసి జగన్ కజిన్ అయిన వైఎస్ సునీల్, అతని పిఏ నాగేశ్వర్ రెడ్డితో పాటు చీమకుర్తి శ్రీకాంత్ మరియు రీతూ చౌదరి తనని గోవాకి తీసుకెళ్లి బంధించారని చెప్పారు. అంతేకాకుండా అక్కడ కొంతమంది సీరియల్ ఆర్టిస్టులని ఆ ల్యాండ్ ఓనర్స్ కి ఎరవేసి వారితో సైన్ చేయించుకుని తనని రిజిస్ట్రేషన్ చేయమని బెదిరించడంతో తప్పక చేయాల్సి వచ్చిందని, అందులో లిటిగేషన్ భూములు, గవర్నమెంట్ భూములు, కబ్జా భూములు కూడా ఉన్నాయని చెప్పడంతో ఇప్పుడు ఈ వార్తలు అన్ని చోట్ల హల్చలవుతున్నాయి. నిజానికి 2022లో రియల్ ఎస్టేట్గా ఉన్న శ్రీకాంత్ ఆ ల్యాండ్ ఓనర్స్కి కాంటాక్ట్ అవ్వగా ఆ ల్యాండ్ని తక్కువ రేటుకి తీసుకుంటే ఫ్యూచర్లో ఎక్కువ ధర పలుకుతుందని డిసైడ్ అయ్యి విషయాన్ని జగన్ కజిన్ అయిన వైఎస్ సునీల్కి చెప్పడంతో అతను ఆ ల్యాండ్స్ కొనుక్కుంటానని హామీ ఇవ్వడంతో శ్రీకాంత్ ఒక ప్లాన్ వేశాడు. ఇక అలా ల్యాండ్ ఓనర్స్ అందరూ ముసలి వయసులో ఉండడంతో వారికి నచ్చిన హీరోయిన్లను, యాంకర్లను ఎరవేసి గోవాకి తీసుకెళ్లి వారితో 3 రోజులు ఎంజాయ్ చేశాక తమతో పాటు అక్కడికి తీసుకెళ్లిన సబ్ రిజిస్టర్ ధరమ్ సింగ్ కి 1 కోటి రూపాయలు ఇవ్వడంతో ఆ ల్యాండ్స్ అన్నిటినీ మొదటగా శ్రీకాంత్ మరియు రీతూ చౌదరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇక అలా ఎప్పుడైతే ఏసీబీ ధరమ్ సింగ్ పై కేసులు నమోదు చేసిందో అతనికి లంచం ఇచ్చి పని చేయించుకున్న 100 మంది రియల్ ఎస్టేటర్స్ పై కేసులు నమోదు చేసి వారి ఆస్తుల్ని, బ్యాంక్ అకౌంట్స్ ని ఏసీబీ సీజ్ చేయగా ఆ 100 మందిలో చీమకుర్తి శ్రీకాంత్ కూడా ఉండడం గమనార్హం. ఇదిలా ఉంటే శ్రీకాంత్ ధర్మసింగ్ మాటలపై మీడియాలో స్పందిస్తూ ధరమ్ సింగ్ తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడానికి తమపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, సంబంధం లేకుండా వైసీపీ వారిని వైఎస్ భారతి మరియు తన భార్య రీతూ చౌదరిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారని, ఒకవేళ తాము స్కామ్ చేసినట్లు ఆధారాలుంటే
తన ఆస్తిని కూడా రాసిస్తానని సవాల్ చేశాడు. ఇక ఇదిలా ఉంటే ఈ కేసులో భాగంగా ఏసీబీ శ్రీకాంత్ బ్యాంక్ అకౌంట్స్ ని, డాక్యుమెంట్స్ ని ఫ్రీజ్ చేయగా తాను తీసుకున్న ల్యాండ్స్ ని అమ్ముకోలేక సతమతమవుతున్న పరిస్థితిలో శ్రీకాంత్ కి ఆర్థిక సమస్యలు వచ్చి రీతూ చౌదరిపై ఆధారపడాల్సి వచ్చింది. కానీ శ్రీకాంత్ ఇరుక్కుంటే తను కూడా ఈజీగా ఇరుక్కుంటానని భయపడిన రీతు అతనితో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంది. ఇక అదే సమయంలో ఈమె తండ్రి కూడా మరణించడంతో తన తల్లి, అన్నని తన దగ్గరకు తీసుకురాగా అప్పటి నుంచి శ్రీకాంత్ విజయవాడలో ఉంటూ వస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ మధ్యలో రీతు తన కొత్త ఇంటి ఇంటీరియర్ కోసం ఒక వ్యక్తికి 5 లక్షల రూపాయలు ఇవ్వగా అతను ఆ పని చేయకుండానే ఎస్కేప్ అయ్యాడు. దీంతో రీతు అతనికి తరచూ కాల్స్, మెసేజెస్ చేస్తూ తిట్టడంతో ఆక్రోశానికి గురైన ఆ వ్యక్తి ఈమె ప్రైవేట్ పిక్స్ ని, వీడియోస్ ని మాఫింగ్ చేయగా ఇమీడియట్ గా రీతు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో ఈ న్యూస్ అన్ని చోట్ల వైరల్ అయింది. ఇక ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా లేని శ్రీకాంత్తో ఉంటే ఎలాంటి ప్రయోజనం లేదని గ్రహించిన రీతు 2024 జనవరిలో అతనికి విడాకులు ఇవ్వాలని అప్లై చేయగా ఇప్పటికీ కూడా కేసు కోర్టులో జరుగుతుందనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే 700 కోట్ల భూ స్కామ్ లో రీతు పేరు గట్టిగా వినిపించడంతో మీడియాలో ఆమె స్పందిస్తూ తన పేరు మీద కోట్ల ఆస్తి ఉందంటూ చెబుతున్నారని, తనకి ఆ విషయానికి ఎటువంటి సంబంధం లేదని, ఆల్రెడీ తాను శ్రీకాంత్ 1 ఇయర్ నుండి వేరువేరుగా ఉంటున్నామని, ఈ విషయాన్ని కోర్టులో కూడా చెప్పిందని, అతని ద్వారా తనకి ఎలాంటి ల్యాండ్స్ గానీ ఫ్లాట్లు గానీ రాలేదని, ఏదో సంతకం పెట్టమని అడిగితే పెట్టాను తప్ప దాని గురించి తనకి తెలియదని చెప్పుకొచ్చింది. ఇది మాత్రమే కాదు, ఆమె బిగ్ బాస్ లోకి వచ్చిన కొన్ని రోజులకే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అండ్ జైలు నుండి ఓనర్ అయిన గౌతమి చౌదరి తన భర్త ధర్మ మహేష్, రీతు మధ్య ఉన్న సంబంధం గురించి కొన్ని వీడియోస్ తో సహా బయట పెట్టగా ఆ మధ్య ఈ ఇష్యూ కూడా బాగా వైరల్ అవడంతో రీతు అప్పుడే హౌస్ నుండి బయటకి వస్తుందని అనుకున్నారు. ఆ తర్వాత ఆ గొడవ అక్కడికక్కడే ఫుల్ స్టాప్ పడగా మరోవైపు రీతు హౌస్ లో బాగా కంటెంట్ ఇవ్వడంతో ఇప్పటి వరకు రాణించింది. చూసారు కదా ఫ్రెండ్స్, మరి రీతు గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.